ఇదే గొంతు అసెంబ్లీలో వినిపిస్తే మారతాయి, మార్పులు వస్తాయి. ఎందుకు రావు? భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడతాం, ఉపాధి అవకాశాలు వస్తాయి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రాదు అని చెప్పి చట్టసభల్లో నిలదీస్తాం. అది రావాలి అంటే అందుకు అడుగుతున్నాను, విజయాన్ని ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. రాష్ట్రానికి కిర్లంపూడి నుంచి అభ్యర్థిస్తున్నాను. జనసేనకి, భారతీయ జనతా పార్టీకి, టీడీపీ కూటమిని గెలిపించమని 2 చేతులతోటి అభ్యర్థిస్తున్నాను. బలం ఎలా ఉంటుందో మీకు తెలీదు. గెలుపు బలం. మీరు అభిమానించిన వాడు అసెంబ్లీలో కూర్చొని, మీరు అభిమానించిన వాడు పార్టీ అభ్యర్థి పార్లమెంటుకి వెళ్ళి కూర్చొని గంటా పదంగా వాగ్దాటితో మాట్లాడితే ఎలా ఉంటుందో రుచి చూడండి. అది మీకు చూపిస్తాను, అది ఎలా ఉంటుందో.